హలో అండి. సగ్గుబియ్యంతో హల్వా ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను. కొద్దిసేపు తర్వాత అందులో ఉన్న వాటర్ని అయితే వంపేసుకొని సగ్గుబియ్యం మొత్తాన్ని ఇలా అయితే మెత్తగా చిమ్మేసుకున్నానండి. ఈలోపుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా అందులో యాడ్ చేసుకున్నాను. వేసిన తర్వాత సగ్గుబియ్యం అంతా వాటర్కి పట్టేలాగా మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అవంతా కొంచెం ఉడికిపోయేలాగా బాగా కలుపుకొని ఉడికించుకున్నానండి వాటిని. ఆ తర్వాత సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ప్యాన్కు అంటుకోకుండా ఉడికేలా దగ్గరకు పడేలా మాడకుండా కలుపుకోవాలి వాటిని ఇలాగా. తర్వాత ఏ గిన్నెతో అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గిన్నెతో చక్కెర కూడా తీసుకొని అందులో వేసుకున్నాను. ఆ చక్కెర అంతా కూడా బాగా కొంచెం లైట్ బాగా కరిగిపోయి పాకం లాగా అనిపించేలాగా వస్తుంది. చక్కెర మొత్తం ఇలా సగ్గుబియ్యంకు పట్టేలా బాగా కలుపుకొని దాన్ని అయితే కాసేపు ఉడికించుకోవాలి. అంటే కొద్దిగా చిక్కగా అయిపోతుంది చక్కెర ఉడికేసరికి. ఆ తర్వాత అందులో నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను, కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితేనేమో ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ముందుగా నేను రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి మరి డ్రై ఫ్రూట్స్ని అయితే ఆ ప్లేట్లో అయితే తీసుకొని ఇలా ప్లేట్ మొత్తం వండించుకున్నాను. ఆ తర్వాత అప్పటికి ఉడికిపోయినటువంటి సగ్గుబియ్యం హల్వాని అయితే తీసుకొని ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వేసుకున్నాను. కొద్దిసేపు అది అలాగే చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే దాన్ని మార్చుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. అప్పటికప్పుడకు మనకి ఇంట్లో ఉన్న వాటితోని ఎంతో ఈజీగా చేసుకునేటువంటి రెసిపీ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి.